ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున మనందరం కూడా దేవుని సన్నిధిలో సజీవులుగా ఉండటం దేవుడు మనకిచ్చిన ధన్యత, యోగ్యత. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుని సన్నిధిలో ఉండటం కంటే గొప్ప ధన్యత ఇంకేమీ లేదు. మన యొక్క పోరాటము క్రైస్తవులుగా ఈ లోకములో మనం చేసే క్రైస్తవ పోరాటం అంతా కూడా దేనికోసం అంటే సదాకాలము దేవుని సన్నిధిలో ఉండటం కోసమే. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఈ రోజున వాక్య భాగంలోనికి వెళదాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో 2వ భాగాన్ని మనం చదువుదాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో 2వ భాగం. 1 John 4th chapter 17th verse, the second portion of the 17th verse. Because as he is, so are we in this world. As he is, so are we in this world. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. జాగ్రత్త గమనించండి ఈ వచనాన్ని. ఆయన అంటే మోషే కాదు, చెప్పండి. ఆయన అంటే యేసు ప్రభు, రైట్? ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నామంట. మరి ఇది నిజమేనా? అలాగే ఉన్నామా మనం? ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉన్నామా ఈ లోకంలో? చెప్పాలి. ఉన్నామా? మరి ఉండాలి చెప్తున్నారు కదా. సో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి. మనం ఏదో పైన చూసుకొని వెళ్ళిపోతున్నాం, కానీ మనం లోతుగా వెళ్తే మనం సాధారణమైన మనుషులం కాదు. జాగ్రత్త గమనించండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దావీదు 82వ కీర్తనలో అంటాడు, అది నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు పులి పిల్లల్ని ఏమంటారండి? పులి పిల్లలు ఏమవుద్ది చెప్పండి? పులి, పిల్లి పిల్ల, కుక్క పిల్ల, కుక్క, ఏనుగు పిల్ల, దేవుని పిల్లలు దైవములని దావీదు చెప్పాడు, ఆల్రెడీ సంబోధించాడు. 82వ కీర్తన 6వ వచనం. ఏ ఆర్ గాడ్స్ అన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత, మనకు ఉన్నటువంటి ధన్యత మనం తెలుసుకోకపోతే దాన్ని మనం అనుభవించలేము. Until unless we don't know the blessedness or how we are blessed, how we are greatly positioned in this world, if we don't know, we cannot enjoy that. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. కానీ ఉన్నామా ప్రశ్న. మరి లేము. ఎందుకు లేమంటే ఆయన ఎట్టివానిగా ఈ లోకములో ఎదిగాడో అట్టివారిగా మనము ఎదగలేదు కాబట్టి. జాగ్రత్త గమనించండి. ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉన్నాడో అట్టివాడుగా మనం ఉండాలి. అయితే మనం ఎందుకు లేమంటే ఆయన ఈ లోకములో ఎట్టివానిగా ఎలాగా ఆయన ఎదిగాడో, చిన్నప్పటి నుంచి పెరిగాడో, మనం అలా పెరగలేదు కాబట్టి. అవునా కదా? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కొడుకు క్రికెటరే, వాడు కూడా వాళ్ళ నాన్న క్రికెటర్ కాబట్టి అతనికి కూడా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చి చదువు సంధ్యలు. ఇప్పుడు వాడిని ఏదో ఇంజనీర్ అవ్వమనో డాక్టర్ అవ్వమనో చెప్పకుండా ఏం చేశాడు? వాళ్ళ కొడుకుకి అంతా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చి ఏం చేశాడు? క్రికెటరే కదా వాడు కూడా. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి గారి యొక్క కుమారుడు రామ్ చరణ్, మరి అతను ఏమన్నా పీజీలు చేశాడా, పిహెచ్డీలు చేశాడా? ఏం చేశాడు? వాళ్ళ నాన్న ఏం చేశాడు? వాళ్ళ నాన్న కూడా అదే కోరుకున్నాడు, అదే ట్రైనింగ్లు ఇప్పించాడు, డాన్సింగ్లు నేర్పించాడు. బ్రదర్,
మరి మన తండ్రి ఏమన్నాడు, మన ప్రభు ఏమన్నాడు, మనం కూడా అది అవ్వాలా లేదా? ఎందుకు అవ్వట్లేదంటే వాళ్ళు ఎలాగైతే ట్రైనింగ్ తీసుకున్నారో, ఎవరు సచిన్ టెండూల్కర్ కొడుకు వాళ్ళ నాన్నలాగా అవటానికి, చిరంజీవి కొడుకు వాళ్ళ నాన్నలాగా అవటానికి మనం అలా ట్రైనింగ్ తీసుకోవాలి. అది పరిస్థితి. చిన్నప్పటి నుంచి మనం ఆ ట్రైనింగ్ తీసుకోవాలా. మనకు అసలు ఆ గోల్ లేదు. ఆ గోల్ ఎవరు సెట్ చేయాలి? మనకి? మనం చిన్నపిల్లలం కదా, మనకు తెలియదు కదా. ఆ గోల్ ఎవరు సెట్ చేయాలి? పేరెంట్స్. ఐఎమ్ సో డిలైటెడ్ ఎస్టర్డే నైట్ వెన్ ఐఎమ్ మెడిటేటింగ్ దిస్. నిన్న రాత్రి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను ఎంతో ఆనందించాను. పేరెంట్స్ తీసుకుంటేనే కదా ఆ నిర్ణయం. ఇప్పుడు వాళ్ళ నాన్న నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి వాడిని క్రికెట్ ట్రైనింగ్ ఇప్పించి వాడిని ఆయన స్థాయికి రాకపోయినా ఆయన మార్గంలోనే పెట్టుకున్నాడు. చిరంజీవి ఏమో ఆయన మార్గంలో తీసుకొచ్చుకొని చాలా సంతోషపడిపోతున్నాడు, నా కొడుకు చాలా రాణిస్తున్నాడు నాలాగే అని. మరి మన పరిస్థితి ఏంటి? యేసు ప్రభు దేవుని కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆయన ఎలా జీవించాడో మనకు తెలుసు. మనము కూడా అలాంటి వారమే ఈ లోకంలో బైబిల్ చెప్తా ఉంది. కానీ మనం అలా లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభువు వలె మనము చిన్నప్పటి నుంచి జీవించలేదు. రైట్? ఆ వాక్య భాగంలోనికి వెళదాం ఒకసారి. లూకా సువార్త. ఇది ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయామండి. ఏమండి? మనం పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే వాక్యము, దేవుడు మనకి తెలియజేయబోయే వాక్యం ఏదైతే ఉందో అది మన పిల్లలకో లేదంటే చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకో, లేదంటే రవి ఇట్లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాబోతున్నాయి, వాళ్ళ పిల్లలు పుడతారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచేటప్పుడు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు మనం కూడా దీన్ని ఆచరణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఫిజికల్ బర్త్కి సంబంధించింది కాదు కదా, స్పిరిచువల్ బర్త్కి సంబంధించింది. అవునా? ఆత్మీయంగా పుట్టినప్పుడు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆత్మీయంగా పుడతాం. పుట్టిన తర్వాత ఏం చేయాలి? మనం ఏం చేయాలా? సరే, నేను 32 సంవత్సరాలకు 32 సంవత్సరాలకు నేను ప్రభువులో జన్మించాను అనుకుందాం. నేను 36 సంవత్సరాలకు జన్మించాను అనుకుందాం. ప్రభువులో నూతన జన్మ నాకు. అయితే ఆ 36 సంవత్సరాలకి, అనగా 14 సంవత్సరాల క్రితం నేను ప్రభువు నాలో జన్మించినప్పుడు, నేను ప్రభువులో జన్మించినప్పుడు నేను ఎదుగుతూ ఉంటాను కదా ఆత్మీయంగా. ఎదగటానికి నేనేం చేయాలి? నేను నా తండ్రిలాగా అవడానికి ప్రయత్నం చేయాలి. నా తండ్రిలాగా, నా ప్రభువులాగా అవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ ప్రయత్నం చేసే కృపను నాకు ఇచ్చాడు. అలా ప్రయత్నం చేస్తూ ఆయన వలె జీవించే ప్రయత్నంలోనే ఇంకా నేను కొనసాగుతూ ఉన్నాను. అందువల్ల నా జీవితంలో ఏం జరిగింది? ఒకప్పుడు తిమోతి వేరుగా ఉన్నాడు, ఇప్పుడు తిమోతి వేరుగా ఉన్నాడు. ఒకప్పుడు తిమోతి ఆశలు కోరికలు వేరు, ఇప్పుడు తిమోతి ఆశలు కోరికలు వేరు. ఎందుకనంటే ఇప్పుడు 14 సంవత్సరాల క్రితం క్రీస్తులో పుట్టినటువంటి తిమోతి క్రీస్తులో తర్ఫీదు పొందుతూ ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. అంటే వాక్యములో తర్ఫీదు పొందుతూ, వాక్యములో ట్రైనింగ్ తీసుకుంటూ, దేవుని ఆత్మ ద్వారా ట్రైనింగ్ తీసుకుంటూ, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ట్రైనింగ్ తీసుకుంటూ ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? తప్పుందా? రైట్. ఈ పని అందరూ చేయట్లేదు, అది పాయింట్ అక్కడ. ఏమండి? ఈ పని అందరూ చేయట్లేదు. సో యవనస్తులుగా ఉన్నప్పుడు, లేదంటే ఏ వయసులో మనం రక్షించబడినా కూడా, మనం క్రీస్తులో పుట్టిన తర్వాత ఈ వాక్యము ఏదైతే చెప్తా ఉందో, ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నామని ఏదైతే వాక్యం చెప్తా ఉందో, అట్టివారిగా మనం ఉండాలి అని అంటే మనము ప్రభువులో జన్మించిన తర్వాత, రక్షణ అనుభవాన్ని పొందుకున్న తర్వాత, నూతన సృష్టిగా చేయబడిన తర్వాత మనము యేసుక్రీస్తు వాక్యములో తర్ఫీదు పొందుకోవాలి. ఆయన విశ్వాసములో, ఆయన ఆత్మలో మనము ఎదుగుతూ రావాలి. అదే మన ధ్యేయంగా ఉండాలి. అలా అదే ధ్యేయంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క వాక్యానికి మరి ఏమంటారు, సరిపోతారు. అవునా? మిగిలినోడు సరిపోతారు? దానికి సరిపోరు. పౌలు గారు సరిపోతారు. ఆయన ఎట్టివాడైనాడు లోకంలో, మనం కూడా అట్టివారం. శిష్యులు సరిపోతారు ఈ వాక్యానికి. ఎందుకనంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటలే కదా.
ఆయన ఈ లోకంలో ఎట్టివాడే ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో ఎట్టివారమే ఉన్నామని యోహాను గారు రాస్తున్నారని అంటే ఎవరికి రాస్తున్నాడు ఆయన? అన్యులకు రాయట్లా, శిష్యులకు రాస్తున్నాడు. యేసు ప్రభుని పోలి జీవిస్తున్న వారికి రాస్తున్నాడు. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ తర్ఫీదు మనము తీసుకోవట్లేదు, ట్రైనింగ్ మనకి లేదు. వాక్యంలో కానీ దేంట్లో కానీ ట్రైనింగ్ లేదు. అందుకే ఈ వాక్యము అందరికీ వర్తించదు. అయితే యేసు ప్రభు వారు ఎలా ఎదిగారో మనకు తెలియాలి. తెలిస్తే మనం కూడా అలా ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకసారి గమనించండి, యేసు ప్రభు వారు పుట్టింది పరిశుద్ధాత్మ ద్వారానే కదా. పరిశుద్ధాత్మ ఆయన్ని మరియమ్మను కమ్ముకున్నప్పుడు ఆయన గర్భంలో వచ్చాడు కదా. మనం కూడా అలాగే పుడతాం. మనం ఎలా పుడతాం? మనం కూడా అలా యేసు ప్రభువుని నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించబడుతు ద్వారా మనము కూడా ఆత్మీయంగా పుడతాం. సో ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జీవితం, అనగా ఆయన ఎలా ఎదిగాడో, ఆయన ఎలా పెరిగాడో మనం తెలుసుకొని మనం కూడా అలా పెరిగే ప్రయత్నం, అలా ఎదిగే ప్రయత్నం, ఆయన వలే ఈ లోకంలో ఉండే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. సో లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం మనం చూసినట్లయితే, లూక్ గాస్పెల్ 2nd chapter 40th verse, and the child grew and waxed strong in spirit, filled with wisdom, and the grace of God was upon him. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. దేవుని దయ చూసారా? ఇది తెలుగులో దేవుని దయ, ఇంగ్లీష్ లో గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కృప. చాలా వ్యత్యాసాలు ఉన్నాయండి తెలుగు బైబిల్లో. దయచేసి అందుకే నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, ఇంగ్లీష్ చదవగలిగిన వారు దయచేసి కింగ్ జేమ్స్ వర్షన్ చదవండి. సో బాలుడు గురువు అంటే ఆయన పెరుగుతున్నాడు. ఎలాగా? వ్యాక్స్డ్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్, ఆత్మలో ఎంతో బలంగా ఎదుగుతూ ఉన్నాడు. ఫిల్డ్ విత్ విజ్డమ్, జ్ఞానముతో నింపబడుతూ ఎదుగుతూ ఉన్నాడు. అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాజ్ అపాన్ హిమ్, అతని మీద దేవుని కృప ఉంది. మరి మనం ఇలా ఎదుగుతున్నామా? లేదంటే కనీసం మన పిల్లల్ని ఇలా ఎదిగేలా చేస్తున్నామా? అటువంటి అవకాశం వాళ్ళకి ఇస్తున్నామా? చిన్నప్పుడు నుంచే యేసు ప్రభు వారు ఆత్మలో ఎదుగుతున్నారంట, దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నారంట, సత్యములో ఎదుగుతున్నారంట, దేవుని కృప కూడా ఆయన మీద ఉందంట. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని జ్ఞానంలో ఎదుగుతూ ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మలో ఎదుగుతూ ఉంటారో వారి మీద దేవుని కృప ప్రత్యేకంగా ఉంటుంది. హల్లెలూయా. మనం కూడా మన పిల్లల్ని చెప్తాను, మనం కూడా పిల్లల్ని దేవునిలో పెంచాలనే ప్రయత్నం చాలా చేస్తాం. అంటే మేము ప్రభుని తెలుసుకునే టైంకి మా పిల్లలు మేబీ లైక్ 10-8 ఇయర్స్కి వచ్చేసారు. సో అప్పటి నుంచి వాళ్ళు దేవునిలోనే పెరుగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి వాక్యము ప్రకారంగా కూడా వాళ్ళు పెరగల. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి, ఇప్పుడు దేవుడు మనకు తెలియజేయబోతున్న సత్యం ప్రకారం కూడా వాళ్ళు పెరగల. నాకు తెలిసి ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి వాక్యానుసారంగా ప్రభు పెరిగినట్టుగా వాళ్ళు పెరగల. మేబీ ఒక 5%, 3% పెరిగారు తప్ప 100% ప్రభు పెరిగినట్టుగా వాళ్ళు పెరగల. అయితే మీరు కానీ, మా బంధువులు కానీ, స్నేహితులు కానీ అందరూ గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ 2%, 3% వాళ్ళు పెరిగిన జీవిత విధానం ఏదైతే ఉందో అది లోకానికి అందరికీ ఆశ్చర్యకరంగా ఈ రోజున కనిపిస్తూ ఉంది. వారి యొక్క రక్షణ బట్టి కానీ, వారి యొక్క వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ని బట్టి కానీ, వారి బిహేవియర్ని బట్టి కానీ, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కానీ లోకమంతా చూసి ఆశ్చర్యపడతా ఉంది. ఎప్పుడు ఒక 2-3% మాత్రమే వాళ్ళు దేవునిలో చిన్నప్పటి నుంచి ఎదిగారు. ఎందుకనంటే మాకు ఆ డిజర్న్మెంట్ ఇప్పుడు ఏదైతే డిజర్న్మెంట్ దేవుడు ఏదైతే తెలియజేశాడో ఇది అప్పుడు తెలియదు నాకు. మేబీ అప్పుడు తెలుసుంటే నేను వేరుగా వారిని ఇంకా వేరుగా పెంచే ప్రయత్నం చేసేవాడినేమో. హల్లెలూయా. సో ఈ రోజున మనకు తెలిసిన సత్యాన్ని ఈ రోజు నుంచి మనం ఆచరణలో పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అందుకే నేను రాత్రి పోయి చెప్పాను పిల్లలకి, ఏమని చెప్పానంటే, మీరు ప్రతిరోజులో కొంత సమయాన్ని ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించడం కొరకు
వెచ్చించాలి. కొంత సమయం అంటే ఆల్మోస్ట్ నియర్లీ 50% దాకా అని చెప్పాను. అప్ టు 50%, 20-30% నుంచి అప్ టు 50% దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో మీరు వెచ్చించాలి అంటే ఖర్చు చేయాలి. మిగిలిన 50-60%లో మీరు కావాలంటే ఈ లోకరీతి జ్ఞానము మిగిలిన వాటికి వెచ్చించండి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చిన్ననాటి నుంచి ఆయన దేవుని జ్ఞానమును సంపాదించుకుంటూ ఆయన ఎదిగాడు. దేవుని ఆత్మలో ఆయన ఎదుగుతూ వచ్చాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 41st verse, now his parents went to Jerusalem every year at the feast of the Passover. ఇక్కడ మనం గమనిస్తే ఆయన తల్లిదండ్రుల విషయాన్ని మనం గమనించాలి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. సో ఇక్కడ మనం గమనిస్తే మరి ఆయన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారు. యోసేపు కానివ్వండి, మరియమ్మ తల్లి అవనివ్వండి, వారిరువురు కూడా ఈ బిడ్డ ఎవరో ఎరిగిన వారు కాబట్టి ఆ బిడ్డ విషయంలో దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు సమాజ మందిరానికి వెళ్ళటమే కాదు, అప్పుడున్నటువంటి పస్కా పండుగలు ఏవైతే ఉన్నాయో ఆచరించడం కాదు, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు చేస్తూ వచ్చారు. ఈ రోజున క్రైస్తవులైనటువంటి మనం, క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం, క్రైస్తవ పేరెంట్స్గా, క్రిస్టియన్ పేరెంట్స్గా ఉన్న మనం మరి మన పిల్లల్ని తీసుకొని ప్రతి ఆదివారము దేవుని మందిరానికి, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, ఎక్కడ చక్కటి క్రీస్తు బోధనో, ఎక్కడ చక్కటి వాక్యం దొరుకుతుందో, దేవుని సన్నిధి ఉంటుందో అక్కడికి తీసుకెళ్తున్నావా? ఆ పని చేస్తున్నావా? మనం దానికి మనం పిల్లల్ని ప్రోత్సహిస్తున్నావా? లేదనే చెప్పాలి. పిల్లలు పుడతారు. నేను చాలా మంది చిన్న పిల్లలు చూస్తూ ఉంటాను. అంటే మా ఫ్రెండ్ మనవరాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటాను. లేదంటే మనం కూడా వేరే ఫ్యామిలీస్ కూడా చూస్తూ ఉంటాం మన పిల్లల్ని. తను పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ చెప్పు అంటారు వాడు. ప్రైజ్ లాడ్ అంకిల్ అంటాడు వాడు. భలే సంతోషం అనిపిస్తుంది మనకి కదా. ఆ తర్వాత నాన్న పాట పాడినానంటే వాడు వచ్చిరాని మాటల్లో ఏదో పాట నేర్చుకొని పాడతాడు. భలే సంతోషం. అంటే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు ప్రయత్నం? ఇన్ఫాంట్ నుంచి బేబీ స్టేజ్లో ఉన్నంత వరకు చేస్తున్నారు కదా. అప్పుడు దాకా వాళ్ళకి నిజంగా అలవాటు చేస్తారు. ప్రార్థన ఎన్ని అలవాటు చేస్తారు. వాడు ప్రార్థన కూడా చేస్తాడు కూర్చొని కళ్ళు మూసుకొని. మనకు బాగా సంతోషం అనిపిస్తుంది చూస్తే, మురిసిపోతాం. ఇక వాళ్ళకి 4 ఏళ్ళు వస్తాయండి. ఎన్ని వస్తాయి? 4-5 వస్తాయి. అయిపోయా. దేవుడు తోసేసి ఏమొస్తుంది? ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదంటే అకాడమిక్స్, స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. ఒకప్పుడు మా టైంలో అయితే ఫస్ట్ క్లాస్ ఏమండి 6 సంవత్సరాలకో, ఇప్పుడు 7 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో స్కూల్కి వెళ్ళేవాం. ఇప్పుడు అట్ట కాదు, 2:30-3కే అదేంటారు నర్సరీ నుంచి కిండర్ గార్డెన్ అంట, కింద వేసేసి పాపం వాళ్ళని ఆ వయసు నుంచే. ఇక అప్పటి నుంచి అప్పుడు దాకా వాడికి పాపం మాటలు వచ్చే టైంకి పాపం వాడు ఏం చేస్తున్నారంటే ప్రైజ్ లార్డ్ చెప్పినట్టు పేష్లా అంటాడు వాడు. పేష్లా అంటే మనం వాళ్ళు సంతోషపడతాం. అది పోద్దిగా ABCDలు స్టార్ట్ అవుతాయి, రైమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏమండి ఇక అక్కడి నుంచి మనం గమనిస్తే ఇక దేవుని వాక్యంలో వాళ్ళు ఎదగాలని కానీ, ప్రార్థనలో వాళ్ళు బలంగా ఉండాలని కానీ ఈ కోరిక తల్లిదండ్రులు ఉండట్లేదు, వాళ్ళకి కలిగించట్లేదు కూడా. వీళ్ళు ఆ దారిలో వాళ్ళని తీసుకెళ్ళట్లేదు. వీళ్ళు ఎక్కడ చూసినా ఇలా ఎన్ని వచ్చినాయిరా, రిజల్ట్ మార్కులు ఎన్ని వచ్చినాయి, వీడు వణుక్కుంటా. మా టైంలో వేరు, ఇప్పుడు వణుక్కుంటా అది 86% వచ్చినాయి డాడీ అనగానే 86 ఎంత డబ్బు పోస్తున్నాను రా నీ మీద, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాను రా నీ కోసం. 86% ఏంటి? వాడు చూడు, నా ఫ్రెండ్ కూడా చూడు, వాడికి 98% వచ్చింది. నువ్వు ట్యూషన్ పదా అని చెప్పేసి ట్యూషన్ పంపించేస్తాడు. అంటే ఏం జరుగుతుంది? పిల్లల్ని ఎలా పెంచుతున్నారు చెప్పండి? ఎలా పెంచుతున్నారు? లోకరీతిగానే పెంచుతున్నారు. లోకరీతి జ్ఞానాన్ని వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది తప్ప దేవుని జ్ఞానములో పిల్లలు ఎదగాలనే ఆలోచన వాళ్ళకి
ఇప్పటికీ ఎవరికి ఉండట్లే. కొంతమంది ఉంటారు, వాళ్ళు కొంత బెటరే. వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్పిస్తారు వాళ్ళకి. ఎక్కువగా క్రైస్తవ ఫ్యామిలీస్లో ఉంటుంది ఇది కదా. వాళ్ళు భలే చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తూ పాటలు పాడతాం ఇవి చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు, పాస్టర్ల పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. జనరల్గా వేరే పిల్లలు కూడా మ్యూజిక్ నేర్పిస్తాడు. వాడు మ్యూజిక్ భలే ప్లే చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా మీటింగ్స్ ఉన్నా అక్కడ ప్లే చేస్తుంటాడు. కానీ వాడికి రక్షణ ఉండదు. క్రీస్తుని పోలిన జీవితం వాడిలో ఉండదు. మ్యూజిక్ మాత్రం ప్లే చేస్తాడు. అవసరమైతే క్రిస్టియన్ ఆల్బమ్స్ కూడా చేస్తుంటాడు వాడు. ఏమండి, ఆల్బమ్స్ కూడా చేసేస్తూ ఉంటాడు, పాటలు పాడేస్తూ ఉంటాడు సూపర్గా. కానీ వాడిలో రక్షణ ఉండదు. యేసుక్రీస్తుకు సంబంధించిన డిసైపుల్షిప్ అంటే యేసుక్రీస్తు శిష్యుడిగా వాడు ఏమాత్రం ఉండడు. ఏం ఉపయోగం దానివల్ల? ఏం ఉపయోగం? కొంతమంది అయితే ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని స్పోర్ట్స్, ఆడపిల్ల అయితే పివి సింధు, సానియా మిర్జా లాగా అయిపోవాలని, మగ పిల్లోడైతే సచిన్ టెండూల్కర్, ధోని అయిపోవాలని టైం తీసుకొని ట్రైనింగ్ జాయిన్ చేస్తారు లేదా కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తారు. నేను చాలామంది చూస్తూ ఉంటాను, పాపం స్కూల్ డ్రెస్లోనే ఉంటారు, బ్యాటర్ తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బండి మీద తీసుకొని వెళ్తూ ఉంటారు. టెన్నిస్ బ్యాట్ లేదా క్రికెట్ బ్యాట్. సరే, లోకం వదిలేయండి. ప్రభువుని నమ్మిన మనం, సత్యము తెలిసిన మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని? లేదా మనం ఎలా పెరుగుతున్నాం? ఇప్పుడు పిల్లల గురించి ఏదైతే ఈరోజు వాక్యం చెప్పబడతా ఉందో ఇదంతా కూడా రక్షించబడిన మనందరి గురించి కూడా. ఎందుకంటే చెప్పాను మీకు ఇందాక స్టార్టింగ్లోనేమని, మనము యేసుప్రభుని అంగీకరించినప్పుడు నూతన సృష్టిగా అప్పుడే జన్మించి పెరుగుతున్నప్పుడు ఎందులో పెరగాలి? మనం ఎందులో పెరగాలి? ఇక్కడ బాప్తిజం తీసుకొని 6.5 రోజులు నీ పని నువ్వు చేసుకుంటా, అర రోజు సగం రోజు ఆదివారం ఏదో కాస్త చర్చిగా చెల్లిపోతే ఉపయోగం ఉందా? లేదు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా అట్టివారముగా అప్పుడు ఉండాలంటే యేసుక్రీస్తు పెరిగినట్లుగా మనము మన పిల్లల్ని పెంచాలి. యేసుక్రీస్తు పెరిగినట్లుగా మనము కూడా నూతన జన్మ అనగా ఆయన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనం కూడా పెరగాలి, ఎదగాలి. హల్లెలూయా. మరి ఇది కొత్త విషయం కాదు, పాత విషయమే. ఒకసారి మనం సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రొవర్బ్స్ 22nd chapter 6th verse. Train up a child in the way he should go, and when he is old he will not depart from it. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది ఎవరు చేస్తున్నామా? ఇది చిన్నప్పటి నుంచే వాడికి ఆ మార్గాన్ని నేర్పించాలంట. ఏ మార్గము? యేసు ప్రభు ఏమన్నారు? నేనే అంటే యేసు ప్రభు యొక్క జీవిత విధానం అనేటువంటి మార్గాన్ని పిల్లవాడికి లేదా రక్షించబడిన వ్యక్తికి చిన్నప్పుడే నువ్వు నేర్పించాలి. అప్పుడేం చేస్తాడు? వాడు పెద్దవాడైనా కూడా దాని నుంచి వాడు తొలగిపోడు. మనం చిన్నప్పటి నుంచి అబ్బే ఎస్ఎస్సి ఏం బాగుంటుందండి, సిబిఎస్సి మంచి సిలబస్ అండి, స్కూల్ స్టాండర్డ్ కూడా బాగుంటుంది అని ఎస్ఎస్సి సిలబస్ వద్దు మనకి, సిబిఎస్సికి వేస్తాం. అబ్బో మా వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళండి, వాళ్ళు ఎంత కష్టమైనా చదువుతారు కాబట్టి ఐసిఎస్సిలు వేద్దామండి. అంటే వీళ్ళు స్టేట్ సిలబస్ అయినా లేదంటే సిబిఎస్సి లేదా ఐసిఎస్సి సిలబస్ ఇది చూస్తున్నారు, కానీ డివైన్ సిలబస్ చూడట్లా, బైబుల్ సిలబస్ గురించి ఆలోచించట్లా. బైబుల్ సిలబస్ అవసరం మన పిల్లలకి. రక్షించబడిన వ్యక్తికి కూడా బైబుల్ సిలబస్ అవసరం. అది నువ్వు నేర్చుకుంటే, అందులో నీ పిల్లల్ని నువ్వు గనక అది నేర్చుకొని ఆ మార్గంలో నువ్వు గనక వెళితే నువ్వు ఎప్పటికీ ఆ మార్గం నుంచి తొలగిపోవు. హల్లెలూయా. చిన్నప్పుడంతా దాని గురించి ఏమాత్రం నువ్వు పట్టించుకోకుండా, నీ పిల్లలకి ఏమాత్రము ఆ దేవుని వాక్యానికి సంబంధించిన జ్ఞానాన్ని, యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని చెప్పకుండా, దానికి సమయాన్నే ఇవ్వకుండా, కొద్ది సమయం దొరికితే చదువు తర్వాత ఏదన్నా సమయం దొరికితే దాన్ని ఏదన్నా పాటలకో, మ్యూజిక్కో, లేదంటే ఇంకా గేమ్స్కో, స్పోర్ట్స్కో వాడుతున్నావే తప్ప
దేవుని వాక్యంలో వారికి తర్ఫీదు ఇద్దాము. యేసు ప్రభువు జీవిత విధానం ఇలాగ ఉండింది, అందువల్లే యేసు ప్రభు వల్లే మనం కూడా ఉన్నామని వాక్యం చెప్తా ఉంది. అంటే మనం కూడా మన పిల్లల్ని అలా పెంచాలన్న ఆలోచన మనకు వస్తుందా? రావట్లా. అలా చేయకపోవటం వల్లే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏమవుతున్నారు? తాగుబోతులు అవుతున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారు, వ్యసన పరులు అవుతున్నారు, తల్లిదండ్రులకి అవిధేయత చూపించే పిల్లలుగా ఉంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటారు. మాకు కూడా చెప్తారు, అయ్యా మా కొడుకు కొరకు ప్రార్థన చేయండి, అయ్యా నా కూతురు కొరకు ప్రార్థన చేయండి, అయ్యా వాడు అట్లా చేస్తున్నాడా, ఎట్లా చేస్తున్నాడయ్యా. ఎందుకు అలా చేస్తున్నాడంటే నీ వల్లే. వాడు అలా ఉన్నాడంటే నువ్వే కారణం, గుర్తుపెట్టుకో. చిన్నప్పుడు పిల్లలు ఏది కూడా నాకు ఇది కావాలని ఎన్నుకోరండి, మనమే వాళ్ళకి నేర్పిస్తాం. మనమే చెప్తే అదే చేస్తారు వాళ్ళు. మనం ఏ మార్గంలో తీసుకెళ్తే ఆ మార్గంలోకి వెళ్తారు వాళ్ళు. నేను ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పాను. నేను చిరంజీవికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో. వారి పెళ్ళైన తర్వాత కూడా అంతే, ఫస్ట్ డే ఫస్ట్ షో. ఆ తర్వాత డానీ పుట్టినప్పుడు కూడా అంతే, ఫస్ట్ డే ఫస్ట్ షో. నాతో పాటు డానీ కూడా కాగితాలు ఎగరేసేవాడు. డ్రెస్సులు కూడా చిరంజీవి లాంటి ఆయన వేసుకున్న లాంటివి కొనుక్కొని వాడికి కూడా వేయించేవాళ్ళం. వాడు డ్యాన్స్ వేసేవాడు, ఆ పాట అంటే అదే స్టెప్స్ నేను వేసేవాడిని, వాడు కూడా వేసేవాడు. రికార్డ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, వీడియోలు. దేవుడు మధ్యలో దాన్ని ఆపేశాడు కదా, ఆపేసి ఇప్పుడు ఏం చేశాడు? వేరే సిలబస్ మారింది. నా సిలబస్ మారిపోయింది. దానివల్ల నా కొడుకు సిలబస్ కూడా మారిపోయింది. నా సిలబస్ మారకుండా నేను అదే సిలబస్లో ఉండుంటే నా కొడుకు కూడా అలాగే ఉండేవాడు. సో దీనికి కారణం ఎవరు? మనమే. బైబిల్ అనే సిలబస్లో నువ్వు నీ పిల్లలకి ఎంత ట్రైనింగ్ ఇస్తున్నావు చిన్నప్పటి నుంచి? యేసుక్రీస్తు మార్గం అనేటువంటి దాన్ని నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎంతగా నువ్వు చూపిస్తున్నావు? మనం మాత్రం ఆ పని చెయ్యం. మిగిలిన అన్ని విషయాల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం, కానీ పండుగలు చేసుకుంటూ ఉంటాం, వాళ్ళ పుట్టినరోజులు చేస్తాం గ్రాండ్గా. అవన్నీ వాళ్ళకి ఉపయోగపడే కాదు. ఫస్ట్ బర్త్డే అంటే ఖచ్చితంగా నువ్వు గ్రేట్గా సెలబ్రేట్ చేయాల్సిందే. వాడికి అది గుర్తు కూడా ఉండదు. ఫోటోలు పెద్ద ఎంత ఫోటోలు చూపిస్తే నేనా అంటాడు, అంతే తప్ప వాడికి గుర్తు కూడా ఉండదు. ఎందుకు చేస్తున్నావు కూడా తెలియదు నీకు. ఏం సాధించాడని, లేదా నువ్వేం సాధించావని. ప్రతి ఒక్కడికి పిల్లలు పడుతున్నారు, కుక్కలకి పిల్లలు కూడా పిల్లలు పడుతున్నాయి. ఏంది తేడా? నువ్వెప్పుడో తెలుసా సంతోషపడేది? నీ కొడుకు కూతురు పెరిగి దేవునిలో ఎదిగి దేవునికి మహిమకరంగా జీవిస్తున్నప్పుడు అది నీకు ఆనందంగా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. మనం ఆ పనులు చేయట్లేదు కాబట్టి, మనం ఆ విధంగా పిల్లల్ని పెంచట్లేదు కాబట్టి, మన తల్లిదండ్రులు కూడా మనల్ని అలా పెంచలేదు కాబట్టి మనం యేసు ప్రభువు వలె ఈ లోకములో లేము. కానీ అలా మనం ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. మీకు ఉదాహరణ చెప్తాను. సమూయేలు గ్రంథం తీసుకోండి. మీ అందరూ తెలుసు సమూయేలు అనగానే తెలుసు. సమూయేలు ఎవరండి? ప్రవక్త కదా. సమూయేలు ఎవరు? ప్రవక్త. హన్నా ఏం చేసిందండి? ఫస్ట్ శామ్యూయల్ ఫస్ట్ చాప్టర్ 27 and 28 వర్సెస్. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 27-28 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 27-28 వచనాలు. For this child I prayed, and the Lord hath given me my petition which I asked of him. చదవమ్మా 27. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 27 వచనం. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీయును చదివారా? 27 అయిపోయిందా? 27గా నేను చదివింది, 28 చదవాలా? సో నా ప్రార్థన అంగీకరించి నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ కుమారుడు. ఏమండి, క్రైస్తవులు ఎవరైనా సరే గమనించండి, క్రైస్తవులు ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు పిల్లల కొరకు ప్రార్థన చేస్తారా? చేయరా? దేవునికి ఖచ్చితంగా చేస్తారు. పిల్లోడు పుడితే కూడా ఏమంటారు? దేవుడు
మాకు మగబిడ్డని ఇచ్చాడు, దేవుడు మాకు ఆడబిడ్డని ఇచ్చాడు అని అంటారు లేదా? అంటారు. కానీ 28వ వచనం ఈ పని చేస్తున్నారా? 28వ వచనం చూడండి. Therefore also I have lent him to the Lord. I have lent him to the Lord. As long as he liveth, he shall be lent to the Lord, and he worshipped the Lord there. చదవమ్మా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎవరికి ఇస్తుందంటండి? నేను ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. సో అండ్ హీ వర్షిప్ ద లార్డ్ దేర్. సో ఇక్కడ మనం గమనిస్తే సమూయేలుని ఆమె ఎన్నో సంవత్సరాల తర్వాత, ప్రార్థనల తర్వాత ఆమె పొందుకుంది. దేవుడిచ్చాడని మనకు బాగా తెలుసు. మనకు కూడా మన పిల్లల్ని మనం సొంత సంపాదించుకోవాలా, దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఆమె ఏమందంటే, దేవుడు నాకు ఇచ్చాడు కదా అంటే, చెప్పాలంటే ఆయనది నాకు ఇచ్చాడు, ఆయన యొద్ద ఉన్నది ఆయనది నాకు ఇచ్చాడు, మళ్ళీ ఆయన దానికి నేను ఇచ్చేస్తున్నాను అనేటువంటి ఆలోచనతో, ఆ యొక్క డిజర్న్మెంట్తో, అంత విశ్వాసముతో ఆమె, మీరు గమనించారో లేదో, ఇన్ఫాంట్గా ఉన్నప్పుడే, ఇన్ఫాంట్ అంటే పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే యాజకునికి ఆమె సమూయేలుని ఇచ్చేసింది. సమూయేలు హన్నా దగ్గర, తల్లి దగ్గర పెరగల. సమూయేలు సమాజ మందిరములో యాజకుని దగ్గర పెరిగాడు. యాజకుని యొద్ద పెరిగినటువంటి సమూయేలు పెద్దవాడే ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? ప్రవక్త అయ్యాడు. ఏమండి? ప్రవక్త అయ్యాడు. ఆమె దగ్గర పెరుగుంటే పిల్లవాడయ్యేవాడు కదా. సమూయేలు ఎక్కడ పెరిగాడు? ఎందులో పెరిగాడు? ఇప్పుడు మరి సమాజ మందిరంలో యాజకుని దగ్గర పెరిగాడంటే ఎందులో పెరుగుతూ వచ్చాడు? చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానములో పెరుగుతూ వచ్చాడు. మనం కూడా పాట భలే పాడతాం కదా. ఏం పాటమ్మా అదే? నీవు చేసిన ఉపకారములు నేనే. దాంట్లో వచనం ఉంటుంది కదా, ఆగండి. వేలాది నదులంతా విస్తార స్థైలము నీకిచ్చిన చాలునా, నా గర్భఫలమే నా జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇచ్చిన. అంటే అది కూడా సరిపోదనే ఉద్దేశం అక్కడ. నువ్వు చేసిన మేలులకయ్యా నేను ఏం చేసినా సరిపోదు, నాకు ఇచ్చిన ప్రథమ కుమారుడు నీకు ఇచ్చినా సరిపోయిద్దా అంటే అది కూడా సరిపోదు అని పాట అద్భుతంగా రాశారు. మనం ఎవరైనా ఇస్తున్నామా? మన ప్రథమ కుమారుడిని దేవునికి సేవ కొరకు దేవునికి సమర్పిస్తున్నామా? లేదు 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 లేదు. ఆమె సమర్పించింది. ఆ బిడ్డ దేవుని యాజకుని దగ్గర దేవుని జ్ఞానములో ఎదిగి గొప్ప ప్రవక్త అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్పానంటే, మనము పిల్లల్ని ఏ జ్ఞానములో పెంచితే వారు ఆ జ్ఞానానికి సంబంధించి ఉన్నతమైన స్థానంలోనికి వస్తారు. నువ్వు లోక జ్ఞానంలో పెంచితే వాళ్ళు లోక జ్ఞానంలో ఉన్నతమైన స్థానానికి వస్తారు. నువ్వు దాంట్లో ట్రైనింగ్ ఇప్పిస్తే, నువ్వు డ్యాన్సులో ట్రైనింగ్ ఇప్పిస్తే మంచి డ్యాన్సర్ అవుతారు. అవునా? ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లో ట్రైనింగ్ ఇప్పిస్తే దాంట్లో గొప్పోళ్ళు అవుతారు. మరి దేవుని జ్ఞానంలో ట్రైనింగ్ ఇప్పిస్తే చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానంలో ఎదుగుతారు. హల్లెలూయా. అప్పుడు వారి మీద దేవుని కృప అత్యధికముగా ఉంటుంది. వారు ఆయన ఎట్టివాడే ఉన్నాడో వాళ్ళు కూడా ఈ లోకములో అట్టివారుగా ఉంటారు. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయానికి వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 40-41 చదివాము. Luke Gospel 2nd chapter 40-41 we have already read. 42nd verse. And when he was 12 years old, they went up to Jerusalem after the custom of the feast. And when they had fulfilled the days as they returned, the child Jesus tarried behind in Jerusalem, and Joseph and his mother knew not of it. But they supposed him to have been in the company, went a day's journey. And they sought him among their kinsfolk and acquaintance. And when they found him not, they turned back again to Jerusalem seeking him.
And it came to pass that after 3 days they found him in the temple, sitting in the midst of the doctors, both hearing them and asking them questions. Hallelujah. చదవమ్మా. ఆయన 12 వాడై ఉన్నప్పుడు, ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దినము ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యలో కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. And all that heard him were astonished at his understanding and answers. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. At the age of 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారు ఎంత దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నాడంటే, జాగ్రత్త గమనించాలి. ఇది దేవుడు ఇప్పుడు మన సేవకులందరూ తీసుకో అంటాడు, ఈయన లేకపోతే మ్యూజిక్ కొడతాడు, బుష్ అని మ్యూజిక్ కీబోర్డ్లో బుష్ అని కొడతాడు. పడగానే ఇదిగో దేవుడు నీకు స్వస్థనాడు బుష్ అనగానే అట్లా వచ్చింది కాదు. ఇది ఆయన చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానంలో ఎదుగుతూ వచ్చి 12 సంవత్సరాలకి దేవుని జ్ఞానంలో యేసు ప్రభు వారు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, సమాజ మందిరంలో ఉండి అక్కడ ఉన్నటువంటి బోధకులందరితో ఆయన వాక్యాన్ని గురించి చర్చిస్తున్నాడు, వాళ్ళని ప్రశ్నలు వేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తున్నాడు. మరి మన పిల్లలు 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఆ స్థాయిలో ఈ రోజున ఉన్నారా? 12 కాదు కదా, 72లో కూడా లేవు. ఉండాలి. దేవుని మహాకృపను బట్టి కొద్దో గొప్ప నేను రక్షించబడి ఇప్పటికీ దేవుని కృపలో మరి 14 సంవత్సరాలైంది. పుట్టు క్రైస్తవుడినే, కానీ క్రీస్తుని ఎరిగి క్రీస్తును పోలి జీవించే ప్రయత్నం చేయబట్టి 14 సంవత్సరాలైంది. దేవుని మహాకృపను బట్టి ఈ 14, నా వయసు ఎంత అయ్యానంటే ఆత్మీయంగా ఎంత, నా వయసు 14 సంవత్సరాలే. ఐఎమ్ 14 years old. కానీ నా వయస్సు ఆత్మీయంగా 3-4 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు ఉన్నప్పుడే అనేక మంది పెద్ద పెద్ద బోధకులతో కూర్చొని వారితో మాట్లాడి, ఏమండి ఏది వాళ్ళ వయసు 70 ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆత్మీయంగా జన్మించి 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అటువంటి వారితో కూర్చొని మరి దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడేటువంటి కృపను, వాళ్ళని ప్రశ్నించే కృపను, వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవటమే కాకుండా దేవుడు నాకు తెలిసిన విషయాలను వారికి తెలియజేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. 2013లోనే ఇక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాము. ఒక 150 మంది పాస్టర్స్ వచ్చి ఉంటారు. హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సేవకులు, బిషప్లు అందరూ వచ్చారు. దేవుడు వాక్యం ద్వారా వాడితో 2.5 గంటలో 3 గంటలో అన్స్టాపబుల్గా ఆయన వాక్యాన్ని బోధించాడు నా ద్వారా. అందరూ స్పెల్ బౌండ్గా కూర్చొని, అందరు పెన్స్ తీసుకొని అందరు నోట్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా ఉంది, మీకు చూపిస్తాను ఎప్పుడన్నా. ప్రశ్న సమాధానం దేవుడే వాక్యం ద్వారా ఆ రోజు మాట్లాడాడు. హల్లెలూయా. అది విన్న ఒక సేవకుడే, అయ్యా నాకు అమెరికాకి వెళ్ళడానికి పాస్టర్స్ కాన్ఫరెన్స్కి నాకు ఇన్విటేషన్ వచ్చింది, మీరు ఆ రోజు చెప్పిన వాక్యం విన్నాను, మీరు వెళ్తే బాగుంటుందయ్యా, మరి మీరు ఒకసారి ట్రై చేయండి అని చెప్పడం ద్వారా ఆ విధంగా అక్కడికి వెళ్ళే అవకాశం నాకు దొరికింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని వాక్యములో మనం ఎదగకపోతే దేవుని పోలిన వారం ఎన్నటికీ అవ్వము. నువ్వు రోజుకి 10 గంటలు 20 గంటలు ప్రార్థన చేయి, దేవుని వాక్యములో నువ్వు ఎదగకపోతే
దేవుని పోలిన వ్యక్తిగా, దేవుని పోలిన వానిగా నువ్వు అవ్వలేవు. నువ్వు 5-6 గంటలు ఆరాధన చేయి, దేవుని జ్ఞానంలో మనము ఎదగాలి. దేవుని జ్ఞానంలో యేసుప్రభువు అలా ఎదిగాడు. చూడండి, ఆయన మాటలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు 12 సంవత్సరాల వయసులో. ఆ తర్వాత 48వ వచనం, అండ్ వెన్ దే సా హిమ్ దే వర్ అమేజ్డ్ అండ్ హిస్ మదర్ సెడ్ unto him, son, why hast thou dealt with us? ఆయన తల్లి, behold, thy father and I sought thee sorrowing. And he said unto them, how is it that ye sought me? Wist ye not that I must be about my father's business? చదవమ్మా. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా మమ్ముని ఎందుకు ఇలాగ చేస్తివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని I am busy in my father's business. అని వార్త చెప్పారు. I am busy in my father's business. ఈరోజు మనందరం కూడా మన పిల్లల్ని ఫాదర్స్ బిజినెస్లో బిజీ చేయాల. మనం కూడా we should also, being the children of God, we must be busy in father's business. మన తండ్రి పనిలో మనము బిజీగా ఉండాలా. మన తండ్రి పనిలో మనం బిజీగా ఉండాలా. ఆ తర్వాత చూడండి 50వ వచనం, అండ్ దే అండర్స్టూడ్ నాట్ ద సేయింగ్ విచ్ హీ స్పీక్ unto them, and he went down with them and came to Nazareth and was subject unto them, but his mother kept all these sayings in her heart. And Jesus increased in wisdom and stature and the favor with God and men. చదవమ్మా. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అయితే ఆయన వాళ్ళతో చెప్పిన మాట వాళ్ళకి అర్థం ఏంటి, మా ఫాదర్స్ బిజినెస్ అంటున్నాడా? కానీ వీళ్ళ ఫాదరు కార్పెంటర్ కదా, వేరే వాళ్ళు అలా అనుకుని ఉంటారు. మరియమ్మకి అలా కాదు. మరియమ్మకు తెలుసు ఫాదర్ యోసేపు కాదని, తండ్రి అయిన దేవుడే ఆయనకి తండ్రి అని మరియమ్మ తెలుసు. మిగిలిన వాళ్ళు తెలియదు కదా. మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఇదేంటి నా తండ్రి పనిలో నేను బిజీగా ఉన్నా అంటే వాళ్ళ తండ్రి కార్పెంటర్ కదా, ఇక్కడ చేస్తుంది ఆ పని కాదు కదా అని. చదవమా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు వాక్య భాగంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క పాత్ర పిల్లల జీవితాల్లో 100% దేవుడు ఏమంటాడు పెట్టాడు. 100% ఉండాలి. మీ యొక్క రోల్ 100% ఉండాలి. ఆ 100%లో 80% మదర్ రోల్ ఉండాలి. ఎవరి రోల్ అండి? మదర్ రోల్ 80% ఉండాలి. పిల్లలు దేవుళ్ళు ఎదగాలంటే చదువమ్మా. మరియమ్మకు తెలుసు దేవుడిచ్చిన కుమారుడు. మాటలన్నీ కూడా ఆమె హృదయంలో భద్రపరచుకుంది. ఆమెకు తెలుసు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. చదవమ్మా. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తా ఉంది, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లు కొలది అన్ని విషయములలో ఎదిగి సుఖముగా సౌఖ్యముగా ఉండదువు అని. కానీ ఈ రోజున ఆత్మలో వర్ధిల్లాలనే ఆలోచన, దేవుని జ్ఞానములో ఎదిగేలా చేయాలి పిల్లల ఆలోచన తల్లిదండ్రులకు లేదు. అలా మరియమ్మకి యోసేపుకి ఉంది కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞానములో అన్నిట్లో కూడా ఎదుగుతూ వచ్చాడు. మన ఫోకస్ అంతా ఎలా ఉంటుందంటే, పిల్లోడికి 3 నెలలు వచ్చినాయి, లేదంటే పిల్లోడికి 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు వచ్చినాయండి ఇంకా మాట్లాడట్లేదు, 4 సంవత్సరాలు వచ్చినాయండి ఇంకా లేచి నడవట్లేదు అంటే ఫిజికల్ డెవలప్మెంట్ మీదే మన ఫోకస్ అంతా, స్పిరిచువల్ డెవలప్మెంట్ మీద ఉండదు. వీడు ఏందోనండి ఈ మధ్య అసలు సరిగ్గా చదవట్లేదండి, వీడు బాగా ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, అది చేస్తున్నాడు.
చదువుకొని మంచి డాక్టర్ ఇంజనీర్ ఏదో అవ్వచ్చు కదా అంటే ఫోకస్ అంతా దీని మీదే, కానీ దేవుని జ్ఞానంలో వీడు ఎదగట్లేదే, ఈమె ఎదగట్లేదే అనే ఆలోచన వాళ్ళకి ఉండట్లే. ఇది మరలా చెప్తున్నాను మీకు అర్థం కావాలని, ఇది కేవలము చిన్నపిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులకి ఉన్నటువంటి బాధ్యత గురించి మాత్రమే చెప్పట్లే. రక్షించబడిన బిడ్డ ఎవరైతే క్రీస్తులో నూతన జన్మగా జన్మిస్తారో ఆ ప్రతి బిలీవర్, ప్రతి విశ్వాసిని కూడా ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి, ఆత్మీయ తల్లిగా ఉన్నటువంటి సేవకుడు సేవకురాలు కూడా వాళ్ళని ఎందులో ఎదిగేలా చూడాలి? ఎందులో ఎదిగేలా చూడాలి? దేవుని జ్ఞానములో, వాక్యములో ఎదిగేలా చూడాలి. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్లో అదే పని జరుగుతూ ఉంది కొన్ని సంవత్సరాలుగా, ప్రారంభించిన దగ్గర నుంచి. వేరే సంఘాల్లో మీరు చూడండి, నీకు డబ్బుల గురించో లేకపోతే ఆస్తుల గురించో లోక సంబంధం వాటి గురించి చెప్తూ దాంట్లో నువ్వు బాగా ఎదగాలి, నేను దేవుడు బాగా ఆశీర్వదించాలి, నువ్వు ధనవంతుడు అవ్వాలి, నీకు ప్రమోషన్ రావాలి, ఇవే ఇక్కడ చెప్పేది. ఏ చెప్తున్నారు అంటే వాళ్ళు కరెక్ట్ పేరెంట్స్ కాదని అర్థం. ఎలాగైతే చిన్నపిల్లల్ని మనం దేవుళ్ళలో పెంచకుండా కరెక్ట్ పేరెంట్స్గా లేమో వాక్యానుసారముగా, ఈరోజున విశ్వాసులైన వారిని కూడా సరైన మార్గంలో పెంచకుండా ఇటువంటి బోధకులు సరైన సేవకులుగా, బోధకులుగా లేరు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు వాక్యానికి నేను ఎక్కువ సమయాన్ని ఇస్తానని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమందికి నచ్చకపోవచ్చు, జాగ్రత్తగా గమనించండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వినుట వలన విశ్వాసము. ఏం వింటే వస్తుంది విశ్వాసం? వాక్యం వింటే వస్తుంది విశ్వాసం, దేవుని మాటలు వింటే వస్తుంది. అందుకే ఐ డోంట్ మైండ్ ద పీపుల్. నేను అందుకే మనుషుల్ని ఏమాత్రం లెక్క చేయను. వాక్యం ఏం చెప్తుందో దాన్ని నేను చేస్తా, దాన్ని ఆచరిస్తా. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, ఐ డోంట్ కేర్, నాకు అనవసరం. లోకమంతా తప్పు మార్గంలో ఉండనివ్వండి, మనం సరైన మార్గంలో ఉన్నట్లయితే లోకమంతటికి ఎదురుగా నిలబడాలి మనం. హల్లెలూయా. అందరూ పోతున్నారు కదా అని మనం పోవటం కాదు, అందరు చేస్తున్నారంటే అది కరెక్ట్ అని కాదు, గుర్తుపెట్టుకోండి. వాక్యము ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత విలువైందో అర్థం చేసుకోండి. పిల్లలు మనం అలా పెంచాలి. సరే, యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసాము. అదేవిధంగా సమూయేలు గారిని పాత నిబంధనలో చూసాము. మరి కొత్త నిబంధనలో కూడా చూద్దాం మనం. కొత్త నిబంధనలు ఎందుకంటే మనకు కావాలా, మనం పాత రిఫర్ చేసుకొని ఫాలో చేయడానికి కాదు కదా, మనం కొత్త నిబంధనలో కూడా మనకు కావాలా. ఒకసారి ఇదే వచనాలంటే మనం పిల్లల్ని పెంచే విషయంలో చిన్నప్పటి నుంచే వారిని దేవుని జ్ఞానములో పెంచాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఎఫెషియన్స్ 6th chapter 4th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. And ye fathers, provoke not your children to wrath, but bring them up in the nurture and admonition of the Lord. In the nurture and in the admonition of the Lord. చదవమ్మా. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ. జాగ్రత్త గమనించండి, ఇక్కడ ప్రభు యొక్క శిక్ష గుర్తుపెట్టుకోండి. శిక్ష తర్వాత బోధలోను వారిని పెంచుడి. పిల్లల్ని దేంట్లో పెంచమంటున్నాడండి దేవుడు? ICSEలోనా, CBSEలోనా, ఇంటర్నేషనల్ స్కూల్లోనా, దేంట్లో పెంచమంటాడు పిల్లల్ని? దేవుని శిక్షలోను, దేవుని బోధలో పెంచాలి. ఈ పని చేయకుండా ఆడి పెద్దోడై, దరిద్రుడై, వ్యసనపరుడై, జీవితాన్ని పాడు చేసుకొని పెళ్ళాలతో గొడవలు పడి విడాకులు అయిపోయి ఏదేదో గందరగోళం జీవితాలు వాళ్ళు అయిపోతాయి. ప్రార్థన చేస్తా ఉంటారు, నా కొడుకు మారాలి. మొక్కే వంగనిది మానే. పాత నిబంధనలో సామెతలు 22:6 మాత్రమే కాదు చెప్పింది. ఏమని? బాలుడు నడవలసిన త్రోవని వాడు చిన్ననాటి నేర్పించిన అక్కడ కాదు చెప్పింది, అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్తున్నాడు. ఎందులో పెంచాలి నువ్వు పిల్లల్ని? అదేవిధంగా యేసు ప్రభువుని నమ్మిన విశ్వాసుల్ని మనం ఎందులో పెంచాలి? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని మీకు చెప్తాను ఇప్పుడు. తెలుగులో దేవుని శిక్షలోను
దేవుని బోధలో పెంచమని ఉంది కదా. ఇంగ్లీష్లో నర్చర్ అనే పదానికి అర్థం ఏంటంటే కేర్ ఫర్, అంటే ఎంతో వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏది పెరిగే సమయంలో. నర్చర్ అనే పదానికి అర్థం ఏంటంటే కేర్ ఫర్ అండ్ ప్రొటెక్ట్ వైల్ దే ఆర్ గ్రోయింగ్ అప్. వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఈ లోక మాలిన్యం వాళ్ళకి అంటకుండా కాపాడుకుంటూ, ఈ లోకముతో వాళ్ళు సహవాసం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఎందులో పెంచాలి? నర్చర్ ఇన్ ద లార్డ్. అంటే వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభువులో పెంచాలి. అదేవిధంగా అడ్మానిషింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఫర్మ్ వార్నింగ్ ఆర్ వార్న్ జెంట్లీ బట్ సీరియస్లీ. అంటే వాళ్ళని హెచ్చరిస్తూ ఉండాలి, వాళ్ళని గద్దిస్తూ ఉండాలి, సీరియస్గా చెప్తూ ఉండాలి. ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ప్రేమించిన తండ్రి తన కుమారుణ్ణి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఏమండి? శిక్షిస్తాడు అన్న చాలా చోట్ల తెలుగులో. ఇంగ్లీష్లో చాస్టనింగ్ అనే పదం వాడారు. చాస్టనింగ్ అనే పదానికి పనిష్మెంట్ అనే పదానికి తేడా ఉంది. పనిష్మెంట్ అంటే ఏంటంటే చేసిన తప్పుకి శిక్ష విధించటం. చాస్టనింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు తెలుసుకొని అతడు మార్పు చెందటం కొరకు విధించేదాన్ని చాస్టనింగ్ అంటారు. గమనించండి. అందుకే కింగ్ జేమ్స్లో ఇంగ్లీష్లో చాస్టెనెత్ అని ఉంటుంది. ద లార్డ్ చాస్టెనెత్ హిస్ బిలవ్డ్ సన్. తను ప్రేమించిన కుమారుణ్ణి దేవుడు శిక్షిస్తాడని తెలుగులో రాశారు. తెలుగులో శిక్ష అంటే సమానం అందరికీ, ఆ శిక్ష కాదు ఇది. చాస్టెనెత్ అంటే వాడి ప్రవర్తన మారి మంచివాడు అవటం కొరకు విధించే శిక్ష. తప్పు చేశావు కాబట్టి శిక్ష అనే ఆ తీర్పుతో కూడిన శిక్ష కాదు అది. అందులో మనం పెంచాలంట పిల్లల్ని. హల్లెలూయా. ఇప్పటికీ టిల్ టుడే ఐ విల్ డూ ద సేమ్. నేను అదే చేస్తాను ఇప్పటికీ పిల్లల విషయంలో. ఐ విల్ వార్న్ దెమ్ సీరియస్లీ. ఐ విల్ చాస్టన్ దెమ్ సీరియస్లీ బికాస్ ఐ వాంట్ టు గ్రో దెమ్ ఆర్ రైజ్ దెమ్ ఇన్ గాడ్లీ వే. హల్లెలూయా. వారిని దేవుని మార్గములో పెంచాలనుకుంటాను కాబట్టి. అదేవిధంగా దేవుని బిడ్డలుగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి విశ్వాసులందరినీ కూడా నేను అదే పని చేస్తా. అందుకే మీరు చూస్తున్నారు సంఘం ఎలా ఉందో. నచ్చదు నచ్చకపోయినా నా బాధ్యత, నా తండ్రి, నేను తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా లాంటి దేవుడు నాకు ఇచ్చిన సేవకుని బాధ్యతగా నేను ఆ పనిని చేస్తానే ఉంటాను. నచ్చితే ఉంటారు, నచ్చకపోతే పోతారు. వాళ్ళకి మాయ మాటలు చెప్పేవాళ్ళు బాగా ఇష్టం. బట్ దేవునిలో అలా పెంచమని వాక్యం చెప్తా ఉంది. సో కొత్త నిబంధనలో ఒక సాక్ష్యాన్ని చూద్దాం మనం. కొత్త నిబంధనలో సాక్ష్యం తిమోతికి రాసిన 2వ పత్రిక. ఐఎమ్ వెరీ మచ్ డిలైటెడ్. మరి ఎందుకని దేవుడు, మరి నా తల్లిదండ్రులు కాదు కానీ మా పెదనాన్నగారు నాకు ఈ పేరు పెట్టారని మా అమ్మ వాళ్ళు చెప్పారు. నాకు తిమోతి అనే పేరు నాకు మా పెదనాన్నగారు పెట్టారని, మా అమ్మ వాళ్ళ అక్క హస్బెండ్ ఆయన పెట్టారని నాకు చెప్పారు. మరి ఆయన ద్వారా దేవుడు ఎందుకు ఈ పేరు పెట్టించాడు నాకు తెలియదు. అట్ ద సేమ్ టైం ఈ తిమోతి గ్రంథానికి మరి నాకు ఎంతో దగ్గర సంబంధం ఉన్నట్టు కూడా, నాకు ఇక్కడ బైబిల్లో తిమోతికి నాకు ఎంతో దగ్గర సంబంధం ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది దేవుని కృపను బట్టి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ పత్రికని పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ఈ తిమోతి ఎవరో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తిమోతి ఎలా పెరిగాడో పౌలు గారు ఈ మాటలో చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 15వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. And that from a child thou hast known the holy scriptures which are able to make thee wise unto salvation through faith which is in Christ Jesus. చదువుమా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా
ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. సో తెలుగులో చాలా మొత్తం కలిపారు. ఇంగ్లీష్ లో మీకు చదివి కరెక్ట్ గా మీకు ట్రాన్స్లేట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ దట్ ఫ్రమ్ ఎ చైల్డ్ దో హ్యాస్ నోన్ ద హోలీ స్క్రిప్చర్స్. నువ్వు తిమోతితో అంటూ రాసు, నువ్వు చిన్నతనము నుంచే, చైల్డ్ అంటే పల్లెవాడిగా ఉన్నప్పటి నుంచే పరిశుద్ధ లేఖములను బాగా ఎరిగినవాడు అంటే దాని అర్థం ఏంటి? చిన్నప్పటి నుంచి యేసు ప్రభువుని వారి తల్లిదండ్రులు ఎలా పెంచారో ఇతను కూడా అలాగే పెరిగాడని అర్థం. చిన్నప్పటి నుంచి నువ్వు ఆ విధంగా పెరిగావు. తర్వాత జాగ్రత్త వినండి. విచ్ ఆర్ ఏబుల్ టు మేక్ ది వైజ్. నువ్వు ఏ లేఖనాల్ని, ఏ దేవుని జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి ఎరిగి పెరిగావో, తెలుసుకొని అందులో పెరిగావో, ఆ జ్ఞానము నీకు సామర్థ్యాన్ని ఇచ్చిందంట, నీకు సహాయపడింది, నీకు ఉపయోగపడింది. దేనికి? అంటూ సాల్వేషన్ త్రూ ఫెయిత్ విచ్ ఇస్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్షణను పొందుకోవటానికి నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసుకున్నటువంటి దేవుని జ్ఞానము నీకు ఎంతో ఉపయోగపడింది అని రాస్తున్నాడు. దేవుని గట్టిగా చెప్పలు కొడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రైస్తవులు రక్షించబడటానికి దోహదపడే విషయం ఏంటయ్యా ఇక్కడ అంటే, చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానములో ఎదగటం. పౌలు గారికి తిమోతికి దగ్గర ఒక 30 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. ఎంతండి? 30 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ మొదటిగా ఇతడు చిన్నప్పటి నుంచి ఆ యొక్క వాక్యములో ఎదిగాడు. ఎదగటం వలన ఏమైంది? అతడు యుక్త వయసుకు వచ్చేటప్పటికే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించేశాడు. హల్లెలూయా. అంతేకాదు, ఒక్కసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం. Acts 16 chapter 1st verse. Then came he to Derbe and Lystra. పౌలు గారు ఈ ప్రాంతానికి వచ్చారని ఇక్కడ చెప్పబడతా ఉంది. And behold, a certain disciple was there. అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడంట, యేసు ప్రభువు శిష్యుడు, named Timotheus, the son of a certain woman which was a Jewess and believed, but his father was a Greek. చదవమ్మా. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. పౌలు గారు పరిచయం చేస్తా ఉన్నాడు. ఆయన చాలా కాలం నుంచి పరిచయం చేస్తూ ఆయన ఎక్కువగా చేసిన పరిచయం ఎక్కడంటే లుస్త్రాలోనే. ఆయన మళ్ళీ అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ తిమోతియను ఒక శిష్యుడు ఉండేను. జాగ్రత్త గమనించండి, శిష్యుడు ఉండేను. ఎప్పుడైతే పౌలు గారు ఇక్కడ ఈ సందర్భంలో లిస్త్రాలో తిమోతిని కలుసుకున్నాడో అప్పుడు సుమారుగా తిమోతి వయసు 20 సంవత్సరాలు. ఎంతండి? 20 సంవత్సరాలు. పౌలు గారి వయసు ఒక 50 సంవత్సరాలు ఉంటుంది అప్పటికి సుమారుగా. అంటే 20 సంవత్సరాలకే తిమోతి యేసు ప్రభువుకి శిష్యుడు అయిపోయాడు. శిష్యుడుగా ఉన్నటువంటి తిమోతిని పౌలు గారు కలుసుకున్నాడు. చదవమ్మా, చదువు. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. వాళ్ళ అమ్మ ఎవరయ్యా అంటే యూదురాలు. మళ్ళీ యూదులు ప్రభువుని నమ్మారా, అంగీకరించారా అంటే అతి కొద్ది మంది ఎవరైతే యూదులు ప్రభువుని అంగీకరించారో వారిలో ఆమె ఒక ఆమె. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తిమోతిని తన
తన తల్లి ప్రత్యేకంగా దేవునిలో పెంచింది, దేవుని వాక్యములో పెంచింది. అదే మాటని పౌలు గారు ఒకసారి జ్ఞాపకం చేస్తూ మరి అదే తిమోతికి రాసిన పత్రికలో ఆయన అంటాడు, 2వ పత్రికలో ఒకసారి 5వ వచనం చూడండి. 2 Timothy 1st chapter 5th verse. When I call to remembrance the unfeigned faith that is in thee. తిమోతిని మీరు గమనిస్తే నా ప్రియమైన కుమారుడు అంటాడు పౌలు గారు. ఆయన ఎంతో మందికి లేఖలు రాశాడు, ఎన్నో సంఘాలకి రాశాడు, కానీ ఎవరిని నా ప్రియ కుమారుడు అని పౌలు గారు అనలేదు. మై బిలవర్డ్ సన్ అంటాడు తిమోతిని. ఎలాగైతే యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు నువ్వు నా ప్రియ కుమారుడు అని అంటాడో, అలాగా పౌలు గారు తిమోతిని అంటాడు. చదవమ్మా. ఆ విశ్వాసము నీ ఆ వచనం కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నేను సొంతగా చెప్పలేదు, బైబిల్ మాటలో 2వ వచనం చదివితే, టు తిమోతి మై డియర్లీ బిలవర్డ్ సన్. చదవమ్మా. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు, దయచేసి మీరు నేను చదివిన భాగం చదవటం చేస్తే సమయం సరిపోదు. కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. టు తిమోతి మై డియర్లీ బిలవర్డ్ సన్ అనే మాట లేదమ్మా తెలుగులో? ఏమండి లేదండి? 2వ అధ్యాయం 1, 2 వచనాలు 3 వచనాలు ఎక్కడ ఒకటిలో ఉంది. అది ఎక్కడుందో చదవమంటున్నానమ్మా దయచేసి. క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడు ఇప్పుడు దయచేసి చెప్పి వ్రాయినది 1వ వాక్యం. మళ్ళీ చదవమ్మా. క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే మీరు గమనించండి. ఇప్పుడు మనకి ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, విశ్వాసులు కూడా ఉంటారు. కొంతమంది మనకి నిజంగా అనిపిస్తారు, అరే వీళ్ళు నిజంగా ఎంతో దేవుల్లో ఎదిగిన వారు, అంటే దేవుల్లో అంత బలంగా ఉన్నవారిని మనం చూసి ప్రియ కుమారుడు అంటాం. సో ప్రియ కుమారుడు అని పిలుస్తున్నాడు. అదేవిధంగా 5వ వచనం మనం చూస్తే, when I call to remembrance the unfeigned faith that is in you అంటున్నాడు. తిమోతితో అంటున్నాడు ఏమనంటే, అసలు నీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తే నాకెంతో సంతోషం అనిపిస్తా ఉంది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన which dwelt first in thy grandmother Lois and thy mother Eunice, and I am persuaded that in thee also. చదవమ్మా. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ అవ్వ అయిన అంటే అమ్మమ్మ అయినటువంటి లోయలోను, నీ తల్లి అయిన యునేకేలోను, నీ తల్లి అయిన యునేకోలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. పౌలు గారి వయస్సు 50 ఉన్నప్పుడు తిమోతిని మొదటిసారిగా కలుసుకున్నాడు. అపోస్తుల కార్యం 16లో మనం చూసాం. అప్పటికే తిమోతి యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నాడు. కలిసిన తర్వాత వారు కలిసి దేవుని పరిచర్యను కొనసాగించారు. ఆ తర్వాత పౌలు గారు దగ్గర 60-65 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, తిమోతికి 30-35 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ పత్రికను పౌలు గారు రాశారు. ఈ పత్రికను రాసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నువ్వు మీ అమ్మ యొక్క విశ్వాసము మా అమ్మమ్మ యొక్క విశ్వాసం ద్వారా నీకు అదే విశ్వాసం వచ్చిందని. అంటే ఈయనకి తిమోతి 20 సంవత్సరాలప్పుడు కలుసుకొని ఆ టైంలోనే కాదు, పుట్టిన దగ్గర నుంచి తెలుసు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే పౌలు గారి యొక్క సువార్త ఎక్కువగా లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో జరిగింది కాబట్టి అక్కడ పౌలు గారి ద్వారా సువార్తను విని తిమోతి గారి తల్లి గారు కానీ అవ్వ కానీ రక్షించబడ్డారు. హల్లెలూయా. వాళ్ళు యూదులే. సో ఇంకా చెప్పాలంటే పౌలు గారి వయస్సు తిమోతి యొక్క అమ్మమ్మ గారు లేదా నాయనమ్మ గారి వయస్సు ఒకటే ఆల్మోస్ట్. ఎందుకంటే అప్పట్లో వివాహాలు ఏ సంవత్సరంలో జరిగాయండి? మహా అయితే 13, 14 సంవత్సరాలు. మరియమ్మ గారికి కూడా మరి నిశ్చితార్థం జరిగినప్పుడు ఆమె గర్భవతి 14 సంవత్సరాల వయసు దగ్గర. సో అంటే ఆ విధంగా మనం చూసుకుంటే తిమోతి యొక్క అవ్వ ఎవరైతే ఉన్నారో ఆమె పౌలు గారి వయసుకు సంబంధించిన ఆమె. తిమోతి గారి యొక్క తల్లి గారు ఎవరైతే ఉన్నారో ఆమె పౌలు గారి కంటే ఒక 15 సంవత్సరాలు చిన్న ఆమె. ఆ తర్వాత తిమోతి వచ్చి పౌలు గారి కంటే ఒక 30 సంవత్సరాలు చిన్నవాడిగా చూస్తున్నాం.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసు ప్రభువు ఎలాగైతే చిన్ననాటి నుంచి పెరిగాడో ఎదిగాడో అలాగే ఇక్కడ తిమోతి కూడా ఎదిగాడు. జాగ్రత్త గమనించండి. నాట్ ఎనీ అదర్ డిసైపుల్, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఇంకా ఏ శిష్యులు కూడా ఆ విధంగా చిన్నతనము నుంచి యేసు ప్రభు వల్లే ఎదగలేదు, పెరగలేదు, పెంచబడలేదు. చిన్ననాటి నుంచే లేఖనాల్లో. అందుకనే పౌలు గారు కూడా అంతమంది ఉన్నప్పటికీ తిమోతికి అంత ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ నా ప్రియ కుమారుడైన తిమోతి అంటున్నాడు. అర్థమైందా లింక్? యేసుప్రభు ఎలా పెరిగారో తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా పౌలు గారు తిమోతిని గురించి ఏమంటున్నారు? నువ్వు నా ప్రియ కుమారుడివి, నిన్ను నీ విశ్వాసాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఏమంటే పోలిక ఏంటయ్యా అంటే చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానములో ఎదిగారు. ఎంత గొప్ప సేవను చేశారో మనందరికీ బాగా తెలుసు. తిమోతి ఎంత గొప్ప సేవ చేశాడో మనందరికీ బాగా తెలుసు. రమారం 80 సంవత్సరాల వయసులో, అట్ ది ఏజ్ ఆఫ్ 80, ఆ వయసులో ఆయన కూడా అందరితో తన్నులు తిని, అంటే కొట్టబడి, రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే తన జీవితం అంతా కూడా దేవుని కొరకే జీవించాడు. ఎందుకని? చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానములో ఎదిగాడు. సో ఈ యొక్క వాక్య భాగం ఏదైతే ఉందో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా అట్టివారమై ఉన్నామనేటువంటి మాటని మరి యోహాను గారు రాసినప్పుడు, వారు కూడా క్రీస్తుని అంగీకరించి నూతన సృష్టిగా జన్మించబడిన తర్వాత వారంతా దేవుని జ్ఞానంలోనే ఎదిగారు. కానీ మా చేపలు పట్టుకోవటాలు, ఈ వ్యాపారాలు, ఈ రెండు చేయలే. ఏమండి? వాళ్ళు వలలను సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని, అంటే వాళ్ళు కూడా రక్షించబడిన దగ్గర నుంచి వాళ్ళు చేసింది ఏంటి? దేవుని జ్ఞానంలోనే ఎదుగుతూ వచ్చారు. దేవుని జ్ఞానంలో ఎదుగు వచ్చారు. దేవుని పోలి నడిచారు. యేసు ప్రభు మార్గంలోనే జీవించారు. ఆ మార్గం నుంచి తొలగిపోలేదు. అంతం మటుకు ఆయన వలె జీవించారు. అందుకే వాళ్ళని గురించి వాళ్ళు రాసుకున్నారు కదా. యోహాను గారు రాసింది అప్పుడున్నటువంటి వాళ్ళతో కదా, శిష్యుల గురించి రాసి ఏమని? ఆయన ఎట్టివాడే ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా ఉన్నాం. ఏదో ఓరక మన మీద మాట్లాడేసుకుని ఈ వచనం అందరికీ తెలుసు బాగా, క్రైస్తవులకి చెప్పేసుకొని మనం కూడా అట్లాంటి వాళ్ళమే అని అనేసుకుంటా ఉంటాం. ఊరక అనుకుంటే సరిపోదు. ఆ విధంగా మనం ఆత్మీయంగా ఎదగాలి. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆత్మీయంగా ఒక 14 సంవత్సరాల వయసు నాకు ఆత్మీయంగా 14 సంవత్సరాలు. మీ వయసు ఎంతో నాకు తెలియదు. ఆత్మీయంగా ప్రభువుని అంగీకరించి, అయితే వయసుకి తగ్గ ఎదుగుదల మీలో ఉందా? ఆత్మీయంగా, వాక్యానుసారంగా, దేవుని జ్ఞానం విషయంలో ఉందా అంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. యూ హ్యావ్ టు ఎగ్జామిన్, ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఆర్ యూ వైజ్ ఎనఫ్ ఇన్ ద డివైన్ నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అకార్డింగ్ టు యువర్ డేట్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ బార్న్ అగైన్, డేట్ ఆఫ్ బార్న్ అగైన్. క్రీస్తులో జన్మించినటువంటి మీరు ఎన్ని సంవత్సరాలుగా నూతన సృష్టిగా ఉన్నారో అన్ని సంవత్సరాలకి తగినటువంటి దేవుని జ్ఞానములో ఎదిగి ఉన్నారా? ఆ విధమైన అభివృద్ధి మీలో ఉందా? ఇంకా పాకుతానే ఉన్నారా? నడుస్తున్నారా? కనీసం తప్పటడుగులన్నా వేస్తున్నారా? ఇంకా దేకుతున్నారా? దేవుని జ్ఞానంలో చెప్పండి. దేవుని జ్ఞానంలో మనం ఏం చేయాల్సా? పరిగెత్తాలి. హల్లెలూయా. నా ఎదుట ఉన్న పందెంలో నేను పరిగెత్తున్నాను పౌలు గారు ఏమన్నారు? పరిగెత్తాలంటే అది చిన్నపిల్లలకి సాధ్యమయ్యేది కాదు. యవ్వనస్తుడిగా ఉండాలి. ముసలోళ్ళకి కూడా అవుతుంది. యవ్వనస్తుడిగా ఉండాలి. యవ్వనస్తుడు కూడా ఎవడు పరిగెత్తగలడు? యవ్వనస్తుడు కూడా శరీరాన్ని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిని, చెప్పండి, ఎక్సర్సైజ్ ఏం లేకుండా, రన్నింగ్లు ప్రాక్టీస్లు ఏం లేకుండా ఉన్నాడు ఎవడు పరిగెత్తగలడు? యవ్వనస్తుడైనా పరిగెత్తలేడు. ఎవడైతే ఫిట్నెస్గా ఉంటాడో, వాడి శరీరాన్ని చక్కటి కంట్రోల్లో పెట్టుకొని వ్యాయామం చేసి ఫిట్నెస్లో ఉంటాడో వాడు పరిగెత్తమంటే పరిగెత్తాడు. అలా ఉండాలి ఆత్మీయంగా మనం. హల్లెలూయా. ఆ స్థాయికి మనం ఆత్మీయంగా ఎదగాల. మన పిల్లల్ని అలాగే పెంచాలి. అదేవిధంగా మనము కూడా అలాగే పెరగాలి. అప్పుడు ఈ వాక్య భాగము మనకు సరిపోతుంది. హల్లెలూయా.
యాజ్ హీ ఈస్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఈ లోకములో ఎట్టివాడే ఉన్నాడు, మనము కూడా అట్టివారమై ఉన్నాము అనే వాక్యాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ కృప చేత మీ ప్రణాళిక చొప్పున మమ్మలను మరొక పునరుద్ధాన దినమున మీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. అవునయ్యా, క్రైస్తవులు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటో ఈరోజు మాకు తెలియజేశావు. పిల్లల్ని నీ జ్ఞానములో తప్పి మిగిలినన్నిట్లో ఎదగాలని కోరుకుంటున్నాం. దానికోసం ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం, కోచింగ్లు ఇప్పిస్తున్నాం. కానీ నీ జ్ఞానానికి సంబంధించిన విషయంలో తప్పు చేస్తున్నారు. ఆ తప్పు చేయకూడదని వాక్యం ద్వారా మాకు తెలియజేసిన కొందరు. అదేవిధంగా రక్షించబడినటువంటి విశ్వాసులు నీ యొక్క వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నూతన సృష్టిగా జన్మిస్తారో వారిని కూడా వాక్యమైన జ్ఞానంలో పెంచాలనే ఆలోచన సేవకులుగా ఉన్న వారికి, ఆత్మీయ తండ్రులుగా ఉన్న వారికి ఎవరికి లేదు. ఎక్కువ శాతం లేదు. లోకరీతి సంబంధమైన ఆశలనే వారికి పులిగొలుపుతూ ఉన్నారు. లోక సంబంధమైన ఆశల వైపే వారిని పరిగెత్తేలా చేస్తున్నారు. వీళ్ళు అలాగే పరిగెత్తున్నారు. లోక సంబంధమైన ఆస్తులు, సంపాదన ఇదే ఆశీర్వాదం అనుకొని. అయ్యా, ఈ లోకము టెంపరరీ. ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ టెంపరరీ, బట్ ద నాలెడ్జ్ ఆఫ్ బైబుల్ ఆర్ డివైన్ నాలెడ్జ్ ఈజ్ ఎటర్నల్. ఈ లోక జ్ఞానము మమ్ములను ఈ లోకరీతిగా గొప్ప స్థాయికి తీసుకెళ్ళుద్దేమో కానీ పరలోకానికి తీసుకెళ్ళలేదు. కానీ బైబిల్ జ్ఞానము, యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము మమ్మల్ని ఈ లోకంలోనే కాదు, పరలోక రాజ్యానికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచుద్దని మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. ఈ విధమైనటువంటి జీవిత విధానాన్ని మాకు, మా పిల్లల్ని కూడా ఈ విధంగా పెంచే కృపను మాకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి వీఆర్ ఆల్ బ్లెస్డ్. ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. చాలా అవసరం. షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. గాడ్ బ్లెస్డ్ us. హల్లెలూయా.